చేతబడులు చేపిస్తూ ఉన్నారు. ఇలాగ డైరెక్ట్గా ఇలా ఉంటే నువ్వు పోతావు నరకానికి, ఇలా ఉంటే ఇలా ఇది కరెక్ట్ అంటే, ఏ వ్యక్తి అయితే ఏ సేవకుడి దగ్గర అయితే పరిశుద్ధమైన శరీరాక్తాలు తీసుకున్నారో ఆ సేవకుడి మీద కూడా చేతబడులు చేసే మేధావులు నేను చూసా. దేవుని సన్నిధిలో మోకరిస్తే ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అవి గమనించాను. ప్రభు నాకు చెప్తా ఉంటే కొంతమంది అనుకుంటారు వీడికి ఏం తెలియదు, సప్పగా ఇంట్లో కూర్చుంటాడు. నువ్వు ఏడకపోయి ఏమేమి మాట్లాడుతున్నావు అన్నీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చొని వింటా ఉంటాం. మొత్తం అన్నీ తెలిసినా నేను మౌనంగానే ఉంటా. ఏం మాట్లాడను. ఎందుకు మౌనంగా ఉంటానంటే దేవుడు అనుమతించాలి నాకు మాట్లాడటానికి. దేవుడు అనుమతిస్తే నేను మాట్లాడతా, దేవుడు అనుమతి ఇవ్వకపోతే మాట్లాడిన మెలకుండా చూస్తూ ఉంటా. వాళ్ళకి ఎంత నష్టం అవుతున్నా ఏదవుతున్నా అనుమతిస్తేనే మాట్లాడతా. మరో పక్క ప్రభువా తెలియదు వాళ్ళని క్షమించని ప్రార్థన కూడా చేస్తాం.